ఉన్నాడు. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము చదువుతున్నాను. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక దినముగా ఉన్నవి. కొందరు ఆలస్యం అనుకొనుచున్నట్టుగా ఆలస్యం. దేవుడు నన్ను ఏమి చేయటల్లా, శిక్షించటల్లా, నాకు దుర్గతి రావటల్లా, దుర్దినాలు రావటల్లా, అన్నీ కలిసి వస్తున్నాయి, అంతా కలిసి వస్తుంది, ప్రమోషన్ వచ్చింది, వ్యాపారంలో లాభం వచ్చింది, ఎన్ని అడ్డమైన పనులు చేసినా సరే ఎవడు నన్ను పట్టించుకోవట్లా, ఎవడికి నేను దొరకటల్లా. ఏమయ్యాడు దేవుడు? శిక్షిస్తాడనే దేవుడు ఏమయ్యాడు? వినో, బైబిల్ సెలవిస్తుంది. నీ జీవితంలో నీ మీదకి రావాల్సిన ఉగ్రత ఆలస్యం అవుతున్నప్పుడు ఆలస్యం అనుకో మాకు. ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, ఎవడును నశింపవలనని ఇచ్చయించక, ఎవడు నశించిపోకూడదని, ఎవడు నరకానికి పోకూడదని యేసు ఆలోచిస్తున్నాడు. కాబట్టే ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఒక్క దెబ్బ కొడితే నువ్వు సమాధి అయిపోతావు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నిన్ను కొట్టడం కానీ శిక్షించడం కానీ ఆయనకి ఏమాత్రం కష్టం కాదు. కానీ ఎందుకు నువ్వు శిక్ష పొందుకోలేదు, ఎందుకు నీ మీద ఖడ్గము పడలేదు, ఎందుకు నీ మెడ మీద కత్తి పడలేదు అంటే నువ్వు బాగుపడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీ జీవితం బాగుండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీ కుటుంబం కట్టబడాలి అని ఆశపడుతున్నాడు. కాబట్టి నీ మీద నీ భార్య, నీ బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉంది. కాబట్టి నువ్వు చస్తే నరకానికి తిన్నగా పోతావు. కాబట్టి అక్కడ అగ్నిలో కాలబడతావు. అగ్ని ఆరని పురుగు చావని భయంకరమైనటువంటి నరక శిక్ష భరిస్తూ అల్లాడిపోతావు. గనుక దేవుడు అక్కడ నిన్ను పంపించడం ఇష్టం లేకే ఆయన నీకు టైం ఇస్తూ వస్తున్నాడు.